బంధువులారా, మనం జీవిత సత్యాలను తెలుసుకునేసరికే జీవితం గడిచిపోతుంది. అందుకే మహర్షులు, మునులు, తపస్సులు మనకు ఎన్నో గొప్ప విషయాలను, జీవిత సత్యాలను తెలియజేశారు. వాటిని చదవకపోవడము, వినకపోవడం వల్ల ఎంతోమంది జీవితంలో నష్టపోతారు, మోసపోతారు. చివరికి బాధపడిన లాభం కూడా ఉండదు. అందుకే మహర్షి మనకు ఆది శంకరాచార్యుల వారు ఈ మానవ జీవితం ఏమిటి, ఈ జగన్నాటకం ఏమిటి అనేది చక్కగా శ్లోకాల రూపంలో, భజగోవింద స్తోత్రం రూపంలో మనకు తెలియజేశారు. అవి మనం ఇప్పుడు అందరూ కూడా వినండి, నేర్చుకోవాలి, అసలు తెలుసుకోవాలి. తద్వారా మనకు జరిగింది కొత్త ఏమీ కాదు, ప్రతి ఒక్క మనిషికి ఇదే జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా కూడా యూజ్ అండ్ త్రో, వాడుకో వదిలిపెట్టు అనేటటువంటి విధానంలో నడుస్తుంది. కనుక బుద్ధిమంతులు ఈ సత్యాన్ని తెలుసుకొని ప్రకృతిని వదిలిపెట్టి పరమాత్మ తత్వాన్ని మాత్రమే ఉపాసిస్తారు. ఇప్పుడు భజగోవింద స్తోత్రం అందరం కూడా విందాం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నై రక్షతి దుఃఖృం కర్ణే మూఢజహీః ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం నారీస్తనభరణాభిదేశం దృష్ట్వా మాగామో ఆవేశం ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం నలినీతలగత జలమతి తరళం తద్వజ్జీవితమతిశయ చపలం విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం యావత్ విత్తోపార్జన శక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జజ్జనదేహే వార్తాం కోపి న పృచ్ఛతి గేహే యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపి న సక్తః కాతే కాంతా కస్తే పుత్రః సంసారోऽయమతీవ విచిత్రః కస్య త్వం వా కుతాయాతః తత్వం చింతయ తదిహ భ్రాతః సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః వయసి గతే కః కామవికారः శుష్కే నీరే కः కాసారः క్షీణే విత్తే కः పరివారో జ్ఞాతే తత్వే కः సంసారः మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాలః సర్వం మాయామయమిదమఖిలం బుద్ధ్వా బ్రహ్మపదత్వం ప్రవిశ విదిత్వా దినయామిన్యో సాయం ప్రాతః శిశిరవసంతో పునరాయాతః కాలః క్రీడతి గచ్చత్యాయుః తదపి న ముంచత్యాశావాయుః కాతే కాంతా ధనగత చింతా వాతుల కిం తవ నాస్తి నియంతా त्रिजगति सज्जन संगतिरेका भवति भवार्णवत
तरणि नौका जटिलो मुण्डीलुञ्चितकेशः काषायाम्बरबहु कृतवेषः पश्यन्नपि च न पश्यति मूढो युधरनिमित्तं बहु कृतवेषः अङ्गं गलितं पलितं मुण्डं दशनविहीनं जातं तुण्डं वृद्धो याति गृहीत्वा दण्डं तदपि न मुञ्चत्याशापिण्डम् अग्रे वह्निः पृष्ठे भानु रात्रौ चुबुकसमर्पितजानु करतलभिक्षस्तरुतलवासः तदपि न मुञ्चत्याशापाशः कुरुते गङ्गासागरगमनं व्रतपरिपालनमथवा दानं ज्ञानविहीनः सर्वमतेना मुक्तिं न भजति जन्मशतेन सुरमन्दिरतरुमूलनिवासः शय्याभूतलमजिनं वासः सर्वपरिग्रहभोगत्यागः कस्य सुखं न करोति विरागः योगरतो वा भोगरतो वा सङ्गरतो वा सङ्गविहीनः यस्य ब्रह्मणि रमते चित्तं नन्दति नन्दति नन्दत्येव भगवद्गीता किञ्चिदधीता गङ्गाजलकणिका पीता सकृदपि येन मुरारिसमर्चा क्रियते तस्य यमेन न चर्चा पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जनने जठरे शयनं यसंसारे बहुदुस्तारे कृपया पारे पाहि मुरारे रथ्याचर्पटविरचितकन्थः पुण्या पुण्यविवर्जितपन्थः योगी योगनियोजितचित्तो रमते बालोन्मत्तवदेव कस्त्वं कोऽहं कुत आयातः कामे जननी को मे तातः इति परिभावय सर्वमसारं विश्वं त्यक्त्वा स्वप्नविचारम् त्वयि मयि चान्यत्रैको विष्णुः व्यर्थं कुप्यसि मय्यसहिष्णु भवसमचित्तः सर्वत्र त्वं वाञ्छस्य चिराद्यदि विष्णुत्वं शत्रौ मित्रे पुत्रे बन्धौ मा कुरु यत्नं विग्रहसन्धौ सर्वस्मिन्नपि पश्यात्मानं सर्वत्रोतसृज भेदाज्ञानं कामं क्रोधं लोभं मोहं त्यक्त्वात्मानं पश्यति सोऽहम् आत्मज्ञानविहीना मूढा ते पश्यन्ते नरके निगूढाः ज्ञेयं गीता नाम सहस्रं ध्येयं श्रीपतिरूपमजस्रं ज्ञेयं सज्जनसङ्गे चित्तं देयं दीनजनाय च वित्तम् सुखतः क्रियते रामा भोगः पश्चात् हन्तशरीरे रोगः यद्यपि लोके मरणं शरणं तदपि न मुञ्चति पापाचरणम् अर्थमनर्थं भावय नित्यं नास्ति ततः सुखलेशः सत्यं पुत्रादपि धनभाजां भीतिः सर्वत्रैषा विहितारीतिः प्राणायामं प्रत्याहारं नित्यानित्यविवेकविचारं जाप्यसमेतसमाधिविधानं कुर्ववधानं माधवधानं गुरुचरणाम्बुजनिर्भरभक्तः संसारादचिराद्भवमुक्तः सेन्द्रियमानसनियमादेवं द्रक्ष्यसि निजहृदयस्थं देवम् शान्तिः शान्तिः शान्तिः